తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం మరో చారిత్రక కార్యక్రమానికి సిద్ధమవుతోంది. 1932లో నిజాం కాలంలో భూ సర్వే జరిగింది. దాదాపు 82 సంవత్సరాల తర్వాత తొలిసారిగా తెలంగాణలో సమగ్ర భూ సర్వే చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రభుత్వం ఇప్పుడు భూ సర్వే మీద దృష్టి పెట్టింది. ఫలితంగా రాష్ట్రంలో భూములకు సంబంధించి అనేక వాస్తవ పరిస్థితులు వెలికి వచ్చే అవకాశం ఉంది. ఏ భూములు ఎవరివి, ఎవరి ఆధీనంలో ఎంత భూమి ఉంది, బావులు, చెరువులు, కుంటలు, జలవనరులు, సాగుభూమి, మైదానాలు, గుట్టలు, లోయలు ఇలా పూర్తి సమాచారం ఈ భూ సర్వేలో చేపట్టనున్నారు. 2 నెలల్లో రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టాలని సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుంది. ఈ సర్వేకు 1000 కోట్లకు పైగా ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. కేంద్రం భూ సర్వే చేపట్టేందుకు 50% నిధులను అందజేస్తామని ప్రకటించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం పూర్తి నిధులను కేంద్రమే మంజూరు చేయాలని కోరుతోంది. వచ్చే వారం ఢిల్లీలో జరగనున్న సమావేశంలో ఆమోదముద్ర పడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సర్వే అంటే గొలుసు పట్టుకుని కొలతలేసే విధానాన్ని పక్కన పెట్టి తెలంగాణలో చేపట్టబోయే సర్వేలో ఎయిర్ క్రాఫ్ట్లను సైతం వినియోగించనున్నారు. ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ సిస్టమ్, డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ వంటి పద్ధతులను అనుసరించనున్నారు. ఈ సర్వేను 3 దశలుగా చేపట్టనున్నారు. మొదటి దశలో వివాదాలు అధికంగా ఉన్న మండలాల్లోనే చేపడతారు. తెలంగాణ రెవెన్యూ విభాగంలో ఉన్నంత పదజాలం మరెక్కడా లేదు. ఇక్కడున్నన్ని భూమి రకాలు మరొక చోట కనిపించవు. తెలంగాణలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కో రకమైన పదాలతో భూములను పిలుస్తారు. తెలంగాణ భూభాగంలోని 1,06,000 చదరపు కిలోమీటర్లలో దేశంలో ఎక్కడ లేని విధంగా 30% వరకు ప్రభుత్వ భూములు, వక్ఫ్, ఎండోమెంట్ భూములు ఉన్నాయి. సరైన లెక్కలు ప్రభుత్వం వద్ద లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ఎక్కడికక్కడ కబ్జాలు చేశారు. అందుకే పక్కా సర్వేతో రైతాంగానికి మేలు కలిగించాలన్న ఉద్దేశంతో భూ సర్వే చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.